మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, మరి అది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ లేఖనం. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవుడు స్పష్టంగానే మాట్లాడుతున్నాడు. మనం వినడంలో అస్పష్టత, గ్రహించలేని అజ్ఞానులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ప్రభువు వారు జ్ఞానమును నీకు ఇస్తున్నాడు, వివేకమును నీకు ఇస్తున్నాడు, మరి తెలివినిస్తున్నాడు. అట్టి తెలివి కలిగినటువంటి వివేకము కలిగిన మాటలకు మనం చెవి ఒగ్గడం మానివేసి ఎక్కడో ఏదో వెతుకుతూ ఈ లోకంలో కనిపిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ దినమైతే నా స్వాస్థ్యముగా నేను అంగీకరించానో ఆ దినము నుండే నిన్ను వారు కనిల ఎదుట నిన్ను గొప్ప చేసేదను అంటున్నాడు. ఎవరు వారి కనిల ఎదుట అంటే అన్య జనాంగము ఎదుట ప్రతి విశ్వాసిని కూడా దేవుడు గొప్ప చేయడానికి ఈ దినమే మొదలు పెడుతున్నాడు. మరి ప్రియమైన విశ్వాసి, ఈ దినం నుండి గొప్పగా ఉండాలని ఆలోచిస్తున్నావా? అలాగైతే ఈ యొక్క ప్రార్థనలో నీవును మనమును ఏకీపించి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును ఈ పరిశుద్ధ దినమును, పునరుద్ధాన దినమైన ఆదివార దినమున ప్రత్యేకంగా నాయన ప్రతి బిడ్డ హృదయమును మీరు వెలిగించుటకు వారి యొక్క కన్నులను తెరిపించమని, వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయమని, ఇదిగో నీ మందిరమునకు నడవగలిగినటువంటి శక్తిని, కాళ్ళను వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, అయ్యా నీ పరిశుద్ధ ఆలయములో నీ బిడ్డలందరూ చేరి మీ వాక్యమును వినడానికి కావలసిన జ్ఞానము పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.